ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాల్లో మోహన్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వేదిక మీద ఉన్న పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్, మిస్టర్ కురియన్ సార్, I can't speak English fluently. I don't know English very well. But I will tell only a few words about you. Everybody said about you. See, in one family, ఒక ఫ్యామిలీలో 5 మంది పిల్లలుంటే 5 మందిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ప్రతి తల్లి తండ్రికి తెలిసిన విషయం అది. అవునా కాదా? That means, sir, it is not possible. See, in one family, 5 members are there, 5 children. They can't control like that. You are the only one man I have seen past 25 years or 30 years. How you are controlling the, mesmerizing the people in Rajya Sabha, Lok Sabha. It is a wonderful, sir. It is a hats up to you. You are South Indian. I feel proud for that. And not only that, you are a perfect gentleman. Mr. Subbaram Reddy used to tell about you, sir. And my 40-year celebration in Vizag, you came as a chief guest. I can't forget. It is memorable, the day. I must written in my heart about you, sir. Thank you very much. ఇక్కడ తెలుగు అకాడమీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నన్ను పిలిచారు. వస్తానని చెప్పి రాలేకపోయాను. కారణాలు అనేకం. రావాలని ఉండినా మిమ్మల్ని అందరినీ చూడాలని, పలకరించాలని, మాట్లాడాలని ఎంతో ఆశతో అనుకున్నాను. కానీ రాలేకపోయాను. కానీ ఇప్పుడు నేను వచ్చింది సుబ్బరామిరెడ్డి గారి కోసం. మరి నాగరాజు వాళ్ళ టీము నన్ను కూడా ఆయనతో పాటు సన్మానించేశారు. చాలా సంతోషం నా మీద మీకున్నటువంటి ప్రేమకు, అభిమానానికి, గౌరవానికి. సుబ్బరామిరెడ్డి గారి గురించి చెప్పాలంటే, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. ఇది రాయలసీమ రామన్నలో డైలాగ్. ఇది గతాన్ని మరిచిన మనుషులు చితి మీద పేర్చబడ్డ శవాలు అన్నారు. మీరందరూ అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడి నేను మాట్లాడి ప్రయోజనం ఏమిటి? మీరు మాట్లాడితే నేను వెళ్ళి కూర్చుంటాను, నాకు అవసరం లేదు. ఎస్, నాకు రైట్ హ్యాండ్ ఏదో ఒక రిహార్సల్స్ చేసి వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఫ్రాక్చర్ అయింది. 1 month అయింది సర్జరీ చేసి. ఇంకా దాదాపు 1 month అవుతుంది. అయినా చేయిని పైకి లేపలేను. ఇలా కట్టుకట్టుకుని ఇక్కడికి రాక ఊరికే ఇలా కట్టుకట్టుకుని వచ్చాను. కట్టును తీసేశాను రూమ్లో. కేవలం సుబ్బరామిరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో. సభకు వచ్చినప్పుడు ఆ సన్మానించదగినటువంటి ఒక వ్యక్తిని గురించి అతను చెడ్డవాడైనా మంచిగా చెప్పాలి. మరి సన్మానం చేస్తున్నారుగా, మరి నన్ను పిలిచారుగా. అది కాదు ఇక్కడ. దాదాపు 38 సంవత్సరాల అనుబంధం ఆయనకు నాకు. నేనెప్పుడు ఆయన కనిపించినా, ఆయన కంఠం విన్నా, ఆయనకు ఫోన్ చేసినా ఆత్మబంధో, ప్రజాబంధో, దీనబంధో, కళాబంధో అని పిలుస్తుంటాను. ఒక్కొక్క వ్యక్తిని గురించి సహవాసం చేసినప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తిలోని గొప్ప లక్షణాలు. దూరంగా ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం ప్రతి వ్యక్తిని గురించి. ప్రతి వ్యక్తిలోనూ తప్పులుండొచ్చు. అన్ని సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తులు కష్టం. కానీ నాకు తెలిసిన ఈ 38 సంవత్సరాల్లో మంచిని చెయ్యాలి, నన్ను గురించి ఎవరైనా చెడు మాట్లాడినా అతనికి మంచి చెయ్యాలనే సద్గుణం కలిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి గారు.